ఓం శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. విదురుడి నీతుల్లో భాగంగా ఈ పద్యంలో ఆయన విదురుడు మంచివాళ్ళ గురించి కూడా చెబుతున్నాడు. మంచివాళ్ళు అంటే మంచివాళ్ళ లక్షణాలు, చెడ్డవాళ్ళ లక్షణాలు చెబితే అది లేనివాడు మంచివాడు, మంచివాళ్ళ గురించి చెబితే అది లేనివాడు చెడ్డవాడు. అంతే, ఈ తేడా ఇదేనండి, మంచి చెడు. వాడు గురజాడ అప్పారావు అంటాడే, ఏంచి చూడక లోకమందున మంచి చెడ్డలు రెండు కులములు. మంచి అన్నది మాల అయితే మాల నేనవుతున్నన్నాడండి ఆయన. ఇవన్నీ కులాలు హెచ్చుతగ్గులు ఇవన్నీ కాదండి, లోకంలో మంచి చెడు రెండే కులాలు ఉన్నాయన్నాడే. అది యథార్థం అదండి. అందువలన ఇక్కడ కూడా ఆయన ఏం చెబుతున్నాడు, చెడ్డవాడు మంచివాడు, అంతే తేడా. దానికోసమని ఒక మాట చెబుతున్నాడు ఈ పద్యంలో. ఆ తర్వాత పద్యం ఇది కూడా మహాభారతంలోది. దీంట్లో చెబుతున్నాడు ఏమిటంటే మంచివాడు ఎలా ఉంటాడంటే కొంతమందిని గౌరవించాలంటే. వాడు ఏదో 10 రూపాయలు సంపాదించుకున్నావు, నీకు పంటలు వచ్చినాయి, సంపద భగవంతుడు ఇచ్చాడు, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎలా సద్వినియోగం చేసుకోవాలో విదురుడు చెబుతున్నాడు ధృతరాష్ట్రుడితో. ఒకటేంటి, ఏలిన వాణిని ఒక రాజుగారు ఉంటారు అంటే, ఇది జనరల్గా అందరికీ చెబుతున్నాడండి. ఒకవేళ దుర్యోధనుడికి కూడా పనికొస్తుంది, ఎందుకంటే అతను యువరాజే కానీ మహారాజు కాదు కదా, మహారాజు ధృతరాష్ట్రుడు. అందువలన అతనికి కూడా పనికొస్తుంది, ఇంకా అతని తమ్ముళ్ళు, కర్ణుడు, ఇంకా సేవకులు అందరికీ పనికొస్తుందండి ఈ నీతి. ఏమిటి, మొట్టమొదట ఏలినవారు అంటే ఏంటి, చక్రవర్తి అనమాట. ప్రతి దేశంలో చక్రవర్తి ఉంటాడు, ఆయన్ని మనం గౌరవించాలటండి. ఏం చేయాలో తర్వాత చెప్తాడు. రెండోది భగవంతుణ్ణి ఆరాధించాలి. మూడోది ఆలిని, భార్య పిల్లలు. నాలుగోది బంధువులు. ఈ నలుగురిని ఏం చేయాలంటే సముచితారాధనము సంశీలత ప్రీతుల చేయవలను. సముచిత ఆరాధన అంటండి, వాళ్లకు తగిన విధంగా ఏదో బహుమతులు ఇచ్చో ఏదో ఇచ్చి, వాళ్ళు అంటారు చూడండి, సర్ప్రైజ్లు ఉంటాం మనం. భార్య పిల్లలకు కూడా ఏదో నెలకు 15 రోజులు ఏదో ఒక వస్తువు తెచ్చి రహస్యంగా, ఇదిగో ఇది నీకు రహస్యంగా, వాళ్ళు సంతోషపడుతున్నారు, చిన్న చిన్న వస్తువులే. అలాగే మనం ఇక్కడ నలుగురిని మనం గౌరవించాలంటే, ఒకటి ఏలినవారు అంటే దేశాన్ని పరిపాలించే రాజుగారు. రెండవది దైవము, భగవంతుడికి కూడా. భగవంతుడు అక్కడ ఏం లేడు కదండి అంటే, లేడు, ఆయన లోపల చూస్తుంటాడు. అందుకని ఆ దేవుడికి కూడా ఒక పండు పొలమో కొత్తగా వచ్చినప్పుడు మనం తినేటప్పుడు ముందు ఆ పండు దేవుడికి నైవేద్యం పెట్టి అది నువ్వు తిను, అప్పుడు నీకు అది ప్రసాదం అవుతుంది. నువ్వు తింటే మామూలు ఏమి ఉండదు ఇక దాని ఫలితం. అందుకని భగవంతుడికి కూడా సముచితమైన ఆరాధన చేయాలి. పొద్దున్నే స్నానం చేయగానే ఒక ఆగుర తెలిగించి దండం పెట్టుకొని పువ్వు పెట్టి స్నానం చేయాలంటే. ఇంకా ఆలిని, భార్యను కూడా సముచిత ఆరాధన చేయాలి, సముచితంగా తగిన విధంగా సత్కరించాలి పిల్లల్ని. తర్వాత బంధువులను కూడా అట్టండి, బంధువులు కూడా ఏదైనా కార్యక్రమాలకు, మనకి ఇప్పుడు అలవాటు మనకు ఉందండి. ఎప్పుడో 13వ శతాబ్దంలో 700 సంవత్సరాల కింద చక్కెర చెప్పింది. మనం కూడా ఏం చేస్తాం, బంధువులు పెళ్ళిళ్ళు ఇళ్ళకి వస్తాం, వెళ్ళేటప్పుడు వాళ్ళందరికీ బట్టలు పెట్టి, బొట్టు పెట్టి, ఆడవాళ్ళకి చీరలు, మగవాళ్ళకి ప్యాంట్లు, షర్ట్లు, బట్టలు, అయ్యో వాళ్ళకి తోచింది ఏదో పెట్టి, వాళ్ళ తాహతన పెట్టి వాళ్ళని నమస్కరించి పంపిస్తుంటాం కదా. అదే సముచిత ఆరాధన అంటే. బంధువర్గాన్ని కూడా ఆయా సందర్భాల్లో సత్కరించడం అనేది మనకి ఇప్పుడు అలవాటు ఉందా, చేయాలని చెప్పి విదురుడు చెబుతున్నాడు. ఎవరైతే ప్రీతులు చేస్తాడో, ఎవరైతే వాళ్ళు సంతోషపడేట్టు చేస్తారో వాడు సజ్జనుడు. అట్లా చెయ్యని వాడు ఎవరయ్యా, పాలసుడు అన్నాడండి. పద్యం ఇంకోసారి చదువుతానండి. ఏలిన వాణిని, దైవమును, ఆలిని, బంధువులను సముచితారాధన సంశీలత ప్రీతుల చేయని పాలసుడు ఆ ఫలము పొందును మనుజేంద్ర. ఇదండి పద్యం. అంటే ఏంటనమాట, ఇక్కడ 4 చెప్పాడండి. ఏమిటి 4 లక్షణాలు అన్నట్లయితే, మొట్టమొదటి రాజుగారు అంటే, ఇప్పుడు ప్రభుత్వం కాబట్టి ఇప్పుడు ప్రభుత్వానికి మనం పన్నులు కడుతున్నాం, అదే మన వాళ్ళని ఆరాధించేటువంటి గమనించాలి. అప్పుడు పూర్వం ఏవో పళ్ళు వీళ్ళు తీసుకెళ్ళి కప్పాలనే వెళ్ళి మహారాజులకు ఇచ్చి సంతోషపెట్టేవాళ్ళం. ఇప్పుడు సక్రమంగా పన్ను కట్టడే మనం ప్రభుత్వాన్ని గౌరవించడం అండి, సంతృప్తి చేయాలి. కొంతమంది అండి 4 ఏళ్ళు 10 ఏళ్ళు కూడా రండి, సంపన్నులు పైగా వాళ్ళు పన్నులు కట్టడం మానేస్తారు. మరి అది ప్రభుత్వాన్ని, ఏలిన వారిని, ప్రభుత్వాన్ని మనం మోసం చేయటం కదండి. అది చేయకూడదు అని విదురుడు చెప్పిన నీతి
మన కాలానుగుణంగా మనం అన్వయించుకోవాలి దాన్ని. రెండోది భగవంతుడు అన్నట్లయితే ఏంటన్నాడు, భగవద్ దర్శనం చేసుకుంటాం, పుణ్యక్షేత్రాలకు వెళ్తాం, డబ్బులు ఖర్చు అనుకుంటే ఉపయోగం లేదండి. దానివల్ల ఎంతో మనశ్శాంతి వస్తుందండి, కొన్ని వ్యాధుల నుంచి విముక్తి లభిస్తుందండి. అందువల్ల అది మన నమ్మకాన్ని బట్టి ఉంటుంది. హాయిగా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది. భార్యాభర్తలు ఏమండి సంపాదించేది మనకు మన భార్య పిల్లలకి కాబట్టి ఎవరి కోసం అండి, వాళ్ళు కూడా చదువుకోడు పీనాస్ లాగా అంతా ఒక ఉంటాడు. మాకు తెలిసిన ఆయన బంగారం కొని బిస్కెట్ రూపంలోనే బీరువాలు పెడతాడు, ఆభరణం చేయించడు. చేస్తేట మళ్ళీ తరుగుపోతుంటా, ఖర్చు అవుతుంది, ఎందుకు వచ్చింది దండగంటాడు. ఇంక మరి కొనటం దేనికి, భార్య ఎప్పుడు కూడా మెళ్ళో వేసుకొని వాడు బ్యాంకులో పెడుతుంటాడు, దాని మీద డబ్బులు తెచ్చి వడ్డీకి ఇస్తుంటాడు. అబ్బో ఇవన్నీ రకరకాల జనాలు ఉన్నారండి. అందువలన అది కూడాను మంచిది కాదండి. ఇక తర్వాత బంధువులకు కూడా అసలు ఒక ఉన్నాడు, వాడి జీవితంలో ఏ పని చేయడు, అసలు వాడి జీవితంలో ఏ కార్యక్రమం ఉండదండి. ఆఖరికి సత్యావృతం కూడా చేయడు ఎన్ని సంవత్సరాలు అయినా సరే. ఏవో బంధువులు పిలిస్తే ఖర్చు, ఎందుకు ఈ ఖర్చు, వాళ్ళందరూ ఖర్చు పెట్టాలి అవన్నీ అని అనుకుంటాడు. ఇట్లా ఉంటే ఏంటంటే దాని ఇక్కడ ఒక మాట మళ్ళీ చెప్తున్నాడండి, ఆ ఫలము అట్లా దుర్మార్గంగా ప్రవర్తించే పాలసుడు ఉన్నాడే ఆ ఫలము నొందుతాడన్నాడు. ఆ ఫలం అంటే ఏంటనమాట, ఆ ఫలితాన్ని కూడా అంటే ఏంటనమాట, భార్య పిల్లలకి పెట్టగా ప్రభుత్వానికి పెట్టకపోతే ఎప్పుడో బయటపడుతుందో అంతా వడ్డీతో కూడా వసూలు చేస్తాడు, లేకపోతే జైల్లో కూడా ఎత్తాడు, ఎందుకు కట్టలేదని. అది అక్కడ. ఇక భార్య పిల్లలు పెట్టేవాళ్ళు ఏం చేస్తాడు, ఇక ఏదైనా లేవలేనప్పుడు అనారోగ్యం వచ్చినప్పుడు ప్రేమ ఎందుకు ఉంటుంది, దాచుకున్నావుగా బ్యాంకులో వాళ్ళు వెళ్ళు, వాళ్ళు కాపాడుతారులే నిన్నని విసుక్కుంటారు. ఒకవేళ చేసినా విసుక్కుంటూ చేసుకుంటారు. అందువల్ల ఏమిటనమాట, దీన్ని మనం గమనించాలండి. విదురుడండి ఎంతో ఈరోజు కలియుగానికి కూడా సరిపోయేట్టుగా ఈ విదురు నీతులు చెప్పండి. అలాగే బంధువులకు కూడా నువ్వు ప్రేమగా ఉంటే వాళ్ళు నీ ఎందుకు ప్రేమగా ఉంటారు. ఏదో నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు వాళ్ళందరినీ విమర్శించేట్టుగా మాట్లాడుతుంటే వాళ్ళు కూడా అవకాశం, ఒకవేళ మాట్లాడకపోయినా నీకు ఎటువంటి పరిస్థితి వచ్చినట్టు నవ్వుకుంటారు, అయిందిలే వాడికి బాగా రోగం అని చెప్పేసి. అందువలన ఇది మనం ఏం చేయాలట, ఎవరైతే ఆ విధంగా ప్రవర్తించి వాళ్ళను సంతృప్తి పరుస్తుంటారో సముచితమైన చిన్న చిన్న గిఫ్ట్లు అండి ఇస్తుంటే వాళ్ళు నిన్ను కూడా మళ్ళీ ప్రేమతో చూస్తారు అని పద్యంలో చెప్పడం జరిగింది. స్వస్తి.